పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కదండి. ఈ మాసము చెప్పండి, ఈ మాసము ఏ మాసము? అవునా, నాకు కూడా తెలియదే. డిసెంబర్ మాసం అది. ఈ మాసం అంతా ఆనందకరమైన మాసం. ఏ మాసం ఇది? ఆనందకరమైన మాసం, సంతోషకరమైన మాసం. ప్రతి దేశము కదండి ఆనందముతో నింపబడే ఒక మాసముగా ఈ మాసము ఉన్నది. కాబట్టి ఈ మాసములో దేవుడు 11 మాసాలు మనలను కాపాడి ఆయన ఆశీర్వదించి ఈ మాసంలో మనకు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏది అని అంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకో. 2 సమూయేలు 7వ అధికారం 28వ వచనం పడికలాం. 2 సమూయేలు 7వ అధికారం 28వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప మాట ఏంటంటే, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దేవుని వాక్యము చెప్తున్నది కదండి. దేవుడు ఈ మాసంలో మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మీకు మేలు చేస్తాను అంటూ ఉన్నాడు. கர்த்தர் நமக்கு நன்மை செய்கிற ஒரு ஆண்டவராக இருக்கிறார் இல்லையா? அவர் ஒரு ஆண்டவர். அவர் சொல்கிற ஒரு வார்த்தை சத்தியமானது. அவர் சொன்னபடி செய்கிற ஒரு ఆండవర్. ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ మాసములో నేను మీకు మీ కుటుంబానికి మేలు చేసేదను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. கர்த்தர் நம்ம குடும்பத்துக்கு நன்மை செய்கிற ஒரு ஆண்டவராக இருக்கிறார். அவர் சொன்ன ஒரு வார்த்தை அது நிறைவேற்றுகிற ஒரு ఆండవర్. నేను మీకు మీ కుటుంబానికి మేలు చేయబోతున్నాను అనేది దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ చక్కగా నేర్పిస్తుంది. కాబట్టి ఆ యొక్క వాక్యం ఎటువంటిదంట? సత్యము అంటూ ఉన్నాడు. నీ మాట ఏమై ఉంది? సత్యమై ఉన్నది కదండి. సత్యము కదండి. మనం కూడా ఎన్నో ఒట్లు పెట్టుకుంటాం. సత్యమా అంటాం కదా మనము కదండి. ఆ సత్యం కాదు ఇది కదండి. ఆ సత్యం కాదు ఇది. ఇది దేవుడు చెప్పే ఒక మాట ఏదనంటే, నిశ్చయముగా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు దేనికి దిగులు పడకుండా, దేనికి బాధపడకుండా, నీవు ధైర్యము వహించి నా మీద ఆనుకొని నా సత్యముతో నీవు జీవిస్తే కదండి, నా సత్యములో నీవు ఉన్నప్పుడు, నా సత్యములో నీవు జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి ఈ మాసము ఏ మేలు కొదువు లేకుండా సమృద్ధిగా నీకు నేను మేలు చేస్తాను అంటూ ఉన్నాడు. ఆయన ఏమి కొదువు లేకుండా నీకు మేలు చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయన వాక్యముతో మనము జీవిస్తూ ఉన్న సమయంలో, ఆయన మీద ఆనుకొని మనము జీవిస్తున్న సమయంలో దేవుడు మనకి ఏ మేలు కొదువు లేకుండా వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు మేలు చేస్తాను అన్నాడు. అర్థమైందండి. కాబట్టి ఈ 12వ మాసములో మనము దేనికి కూడా దిగులు పడకుండా మనము చూస్తున్నప్పుడు 2 నాలాగము 19వ అధికారం 11వ వచనం, 2 దినవృత్తాంతములో 19వ అధ్యాయము 11వ వచనంలో చివర్లో ఒక మాట ఉంటుంది. మనకి చివర్లో ఒక మాట ఉంటుంది. 2 నాలాగము 19, 11 చివరి మాట చదవండి. ఏం చేయాలంట? ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నాడు? ధైర్యాన్ని వహించండి. ధైర్యమా ఇరుంగ కదండి. ఈ డిసెంబర్ మాసం మనకు వస్తే ఒక ఆనందకరమైన మాసమే కానీ, సంతోషకరమైన మాసమే కానీ, ఇంటి యజమానులకి టెన్షన్ இல்லையா? வீட்டு యజమానులకు தான் டென்ஷன். அம்மாமார்களுக்கு ஒரு டென்ஷன் கிடையாது. அம்மாமார்களுக்கெல்லாம் ஒரே டென்ஷன். என்ன டென்ஷன்னா, எந்த புடவை இந்த வருஷத்தில் புதுசாக வந்திருக்குது,
இல்லையா? ஷோரூமில் ஏதாவது புதுசாக கொண்டு வந்தாங்களா? இல்லையா? எந்த ஹீரோயின் எந்த புடவை கட்டின்னு வருது, எது அட்வர்டைஸ்மெண்ட் பண்ணுவாங்க, இதுதான் பார்த்துன்னு இருப்பாங்க. కానీ இல்லையா, ஐயாமார்களுக்கு தான் டென்ஷன். ஐயாமார்கள் வந்து இந்த மாதத்தில் இந்த வருஷத்தில் எவ்வளோ நம்மளுக்கு பட்ஜெட் போடுவாங்களோ தெரியாது அம்மாமார்கள். இல்லையா? எல்லாம் ஹோம் மினிஸ்டர் தானே, எல்லாம் ஹோம் மினிஸ்டர் கையில் தான் இருக்குது. இல்லையா? ஊரே ஹோம் மினிஸ்டர் கையில் தான் இருக்குது. அதனால் ஆண்டவர் என்ன சொல்கிறாருன்னா, அவங்க என்ன கட்டளையாவது போட்டுட்டோம், இல்லையா, ஏதாவது போட்டுட்டோம், நீ தைரியமாயிரு. என்ன சொல்கிறாரு? நீ ధైర్యమాయిరు, నీవు ధైర్యము వహించు, నీకు నేను మేలు చేయబోతున్నాను, నీకు నేను మేలు చేసేదానికి నేను నీకు తోడై ఉన్నాను అంటూ ఉన్నాడు. అర్థమైందండి? నేను నీకు తోడుగా ఉన్నా, నీకు నీ కుటుంబానికి మేలు చేసేదానికి నేను తోడుగా ఉన్నాను అంటూ ఉన్నాడు. మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దేనికి కూడా ఏమి చేయకూడదు, భయపడని అవసరము లేదు. అర్థమైందండి? భయపడని అవసరము లేదు. అందుకే దేవాది దేవుడు అన్నాడు దేవుని యొక్క వాక్యములో, ఈ మాసమంతా ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ఈ వాక్యం అంతా జాన్సన్ మట్ట சொல்லக்கூடாது, నేత சொல்லிட்டாను అన్నది. அதனால ఎవరైనా చెప్పండి చూద్దాం. ఈ మాసమంతా ఒక వాక్యాన్ని చదువుతాం మనం. இதோ ஒரு బాలగని పెరుందారు. సరే, అப்புறம் ఇంకా 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 అంతేనా? రైట్. ఇంకా ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవార్త, కాబట్టి భయపడకుడి. ఏమన్నాడు అక్కడ? భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవార్త. సువార్త కాదు, శుభవార్త కదా. శుభవార్త అంటే మనములను సంతోషపెట్టే వార్త, మనములను ధైర్యపరిచే వార్త, మనము దేనికి భయపడకుండా నేను నీకు ఉన్నాను అని చెప్పే వార్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేనికి భయపడకుండా ధైర్యము వహించండి అని బైబిల్ చెప్తూ ఉన్నది కదా. లూకా 2:10 చెప్తున్న మాట అది కదా, చదవని అవసరం లేదు. లూకా 2:10 చెప్తున్న మాట. ప్రతి ఇంట్లో మనం క్యారల్స్కి వెళ్ళినప్పుడు దీన్ని ఎక్కువగా చదువుతూ ఉంటాం. కాబట్టి దేవాది దేవుడు అంటున్నాడు, నీవు దేనికి భయపడని అవసరం లేదు, ధైర్యము వహించు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడు చెప్పండి? ఎందుకు ధైర్యం వహించండి అన్నాడు చెప్పాలి. ఎదుకు ధైర్యமாக இருக்கு சொல்றாரு? ஆண்டவர் நமக்கு துணையா நிற்கிறாரு. நான் உனக்கு துணையா நிற்கிறேன், நான் உன்னோடு கூட இருக்கிறேன், நான் உன் குடும்பத்தோடு கூட இருக்கிறேன். எதுக்காக நம்மோடு கூட இருக்கிறார் ஆண்டவர்? நமக்கு నన్மை செய்கிறதுக்காக. ఎందుకు దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు? నీకు నేను మేలు చేసేదానికి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు ఏమి తెచ్చుకోమంటున్నాడు? ధైర్యము తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మాసములో నీ కుటుంబానికి ఏది కావాలో ప్రతిదీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. உன் குடும்பத்துக்கு என்ன தேவை இருக்குதோ எல்லா தேவைகளை நான் సంధిக்கிறேன் అంటారు ఆండవర్. ఇవి మన పట్ల జరగాలి అంటే కదా, ఇవి మన పట్ల జరగాలి అంటే, ఈ యొక్క ఆశీర్వాదం మన పట్ల రావాలి అంటే, ఈ మేలు మన పట్ల దేవుడు చెయ్యాలి అని అంటే మనం ఏమి చేయాలనేది బైబిల్ చెప్తున్న మాట. 128వ సంగీతం 1-2 వచనం పడింగ. 128వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం. 128వ కీర్తన 1-2 వచనాలు. ఏమై ఉండాలంట మనము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరికీ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు ఏమి కలుగునట? మేలు కలుగును అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నా. అర్థమైంది దేవుడు? ఇప్పుడు ఈ మేలు మన పట్ల జరగాలన్నా కదండి, మనము కష్టపడుతున్నా మన యొక్క కష్టాజితము కదా, మనకు వస్తున్న ప్రతి వరమానం, అది చిన్న వరమానమైనా పెద్ద వరమానమైనా,
ஏ பைசலான சரி இல்லையா, அது சின்ன ஒரு சம்பளமாக இருந்தாலும் சரி இல்லையா, சின்ன வருமானமாக இருந்தால் சரி, அது நம்மளை ஆண்டவராக இயேசு கிறிஸ்து சொல்றாரு, உன் கையின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய். தமிழில் என்ன சொல்லுது? உன் கையின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய், உனக்கு நான் நன்மை செய்வேன் என்றார் ஆண்டவர். இது எப்போ நடக்கனா, கர்த்தருக்கு நாம் எப்போ பயந்து நடக்கிறோமோ, కర్తరుడ వార్తకి నామ ఎప్పో భయంతో నడుக்கிறమో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడతారు, వారు ధన్యులు అంటూ ఉన్నారు. లేదా వారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు ధన్యులు కదండి. ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు. కాబట్టి ఈరోజు మన కుటుంబానికి మేలు జరగాలన్నా, మన కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలన్నా, మన కుటుంబము ధైర్యంగా దేనికి భయపడకుండా కదండి దీవెనకరంగా మనము ఉండాలి అన్నా, మనము దేవునికి, దేవుని వాక్యానికి భయపడి మనము జీవించాలి. ఇది ముఖ్యం, ఇది మనకి ముఖ్యం. ఎందువల్లంటే ఈ భూలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025లో కూడా మనములను ధైర్యపరచుటకు, మనములను భయపడనీయకుండా నేను నీకు తోడై ఉన్నానని చెప్పేసి అందరి కొరకు, ప్రజలందరి కొరకు ఒక రక్షకుడిగా ఆయన ఈ భూలోకానికి వచ్చినట్టు మనకి కూడా ఆయన వచ్చాడు. రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చి మానవ అవతారము తీసుకొని నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు కార్యాలు చేసి మన పాపాన్ని క్షమించి, మనకు ఒక రక్షణ కలిగించి, మనకు ఒక మారు మనసు కలిగించి ఈ 2025లో ఆయన ఒక పుట్టుక దినాన్ని సంతోషముగా చేసుకునే కృప దేవుడు మనకిచ్చి, మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి కదండి దేవుడు మనల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి ఆ సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవునికి మనం ఏమై ఉండాలంట? భయభక్తి కలిగి మనము జీవించినప్పుడు, ఆయన వాక్యముతో మనము జీవించినప్పుడు మన యొక్క జీవితము ఎలా ఉంటుందంట? ధన్యకరమైన జీవితము. మనము ధన్యులుగా ఉంటాం, మన కుటుంబము ధన్యకరమైన జీవితం, మన కష్టాజితాన్ని మనము అనుభవిస్తాం. ఆ యొక్క కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దానిని దీవెనకరంగా మారుస్తారు. మన చేతులు అది కొంచెంగా కనిపించవచ్చు, దానినే దేవుడు పదంతలుగా చేసే దేవుడు. ఆయన పదంతలుగా చేసే దేవుడు, దాంట్లో మనకి సరిపోయే రీతిగా దేవుడు దానిని మార్చే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి పంచి ఎలాగైతే మిగతా ఉంచాడో, అలాగనే మన కుటుంబానికి కూడా అయ్యో ఇది సరిపోదు, ఈ యొక్క డబ్బు నాకు సరిపోదు, నా యొక్క ఈ పండగ దినాలలో ఈ ఖర్చుకి నాకు ఇది సరిపోదు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తి కలిగి నా త్రోవలో నువ్వు నడిచినప్పుడు, నా సత్యంలో నువ్వు ఉన్నప్పుడు, నా మీద నువ్వు ఆనుకొని జీవించినప్పుడు దానిని నేను ఆశీర్వాదకరంగా మారుస్తా, దీవెనకరంగా మారుస్తా. కాబట్టి ఈరోజు మనము దేవుని యందు ఏమై ఉండాలంట? భయభక్తి కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవిస్తామో, ఆయన ఎప్పుడూ మనకేమై ఉంటాడంట? ఎప్పుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు కదండి. మత్తయి సువార్తలో అదే మాట చెప్తుంది కదండి, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు కదండి. ఇమ్మానుయేలుకి అర్థమైంది, ఆయన మనకి తోడై ఉన్నాడు. అర్థమైందా ప్రియమైన? ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడై ఉండి మనములను ఆశీర్వదించే దేవుడు కదా. ఇమ్మానుయేలు దేవుడు అంటే వెనకాల కూర్చున్న ఇమ్మానుయేలు కాదు కదా. కాబట్టి దేవునికి మహిమ కావాలి. ఆయన పేరు చెప్తే ఏమి నవ్వుతుంది ఆమె కదా. ఇమ్మానుయేలు దేవుడు కదా, ఇమ్మానుయేలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు, నాకు, మనకి ఎప్పుడు ఎనీ టైం మనకి తోడుగా ఉండి, మనకి మేలు చేసి, మనలను ఆశీర్వదించి, మనలను దీవించి, మనలను ధైర్యపరిచి, నేను నీకు ఉన్నాను అని చెప్పే గొప్ప దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనము దేనికి కూడా ఏమి చేయకూడదంట? భయపడని అవసరం లేదు. అందుకే ఇది శుభవర్తమానము.
శుభము పలకమని చెప్పేసి మనం అనేక మందిని అంటూ ఉంటాం కదా. మనకి శుభము పలుకుతూ ఉన్నాడు ఆయన. ఏమని శుభం పలుకుతున్నాడు? నేను నీకు ఉన్నా, నేను నీకు ఉన్నా. నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు దిగులు పడతావు? దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనము దేనికి దిగులు పడన అవసరం లేదు. అదే 2 సామ్యాలు 7వ అధ్యాయము 29వ వచనంలో చెప్తున్నది. 2 సామ్యాలు 7వ అధికారం 29వ వచనం కూడా పడింగా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింగిల్ చెప్పిండా, కుటుంబం చెప్పిండా? కుటుంబం. నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదముతో కుటుంబము నింపబడుతుంది అనేది బైబిల్ చెప్తున్న మాట కదండి. ఈ కుటుంబం ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సత్యములో ఏ కుటుంబం అయితే జీవిస్తుందో ఆ కుటుంబానికి ఏ మేలు కొదువై ఉండదు. అర్థమైందండి? దేవుని యొక్క சத்தியமுலோ இல்லையா கர்த்தரோட வசனத்தில் எந்த குடும்பம் நடக்குதோ அந்த குடும்பத்துக்கு ஒரு நன்மையும் குறைபடாது இல்லையா. அதே மாதிரி எந்த குடும்பம் கர்த்தரோட சமூகத்துக்கு குடும்பமாக வந்து கர்த்தரை ஆராதிக்கிறாங்களோ கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்துகிறாங்களோ அந்த குடும்பத்துக்கு ஒரு ஆசீர்வாதம் குறைபடாது, ஒரு ஆசீர்வாதம் కొరయపడేది. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యముతో జీవిస్తుందో ఆ కుటుంబానికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తుందో ఆ కుటుంబానికి ఒక్క ఆశీర్వాదం కూడా కొరత ఉండదు, ఒక ఆశీర్వాదం కూడా కొరత ఉండదు. అలాగనే ఏ కుటుంబం అయితే దేవాది దేవునిలో జీవిస్తుందో ఆ కుటుంబానికంట సమాధానము మెండుగా కలుగుద్దంట, సమాధానము మెండుగా కలుగుద్ది. అందుకే దేవుని వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. లూకా 5న సువిశేషం 2వ అధికారం 14వ వచనం పడింగ వరుమురా. సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమెన్. இல்லையா? ఇప్పుడు ఏమన్నాడండి? ఒకటి, దేవుని వాక్యముతో జీవించే వ్యక్తిగత జీవితమైనా సరే కుటుంబానికైనా సరే ఏమీ కొదువు లేకుండా దేవుడు నడిపిస్తాడంట. చెప్పండి, మార్కెటింగ్లా దేవుని వాక్యముతో జీవించే కుటుంబానికి ఏమీ కొదువు లేకుండా దేవుడు నడిపిస్తానని చెప్పాడు. చెప్పండి, ఏమి కొదువు లేకుండా. ఎదు కొరయిల్లామని అర్థవారు, ఏదు నన్మై మర్చిపోకూడదు, మేలు. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యముతో జీవిస్తుందో వారికి ఏమి కొదువు ఉండదంట, ఏ మేలు కొదువై ఉండదు. రెండవది, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో దేవునితో జీవిస్తుందో ఆ కుటుంబానికి చెప్పండి ఏముండదు, ఏ యొక్క ఆశీర్వాదం కొదువై ఉండదు. సమృద్ధైన ఆశీర్వాదం. మూడవది, ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టంగా జీవిస్తుందో, ఏ వ్యక్తిగత జీవితం అయితే దేవునికి ఇష్టంగా జీవిస్తుందో ఆ దేవునికి ఇష్టంగా ఉండేవారికి దేవుడు ఏమిస్తాడంట, సమాధానం. 3 చెప్పాను నేను. ఒకటి మేలు, 2 ఆశీర్వాదం, 3 సమాధానం. కాబట్టి ఈ 3 మనకి కావాలంటే యెహోవా యందు మనమేమై ఉండాలి, భయభక్తి కలిగి జీవించాలి. ఆ జీవితమే మనకి ధన్యకరమైన జీవితం. కాబట్టి ఈరోజు దేవుడు నీకు మేలు చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీకు సమాధానము ఇస్తానంటున్నాడు.
కదా. ఈ 3 డిసెంబర్ మాసంలో నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానము చేసి ఉన్నాడు. నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను, కాబట్టి నీవు దేనికి భయపడవద్దు, ధైర్యము తెచ్చుకో అన్నాడు. భయపడకుండా మనం ఏం చేయాలంట? ధైర్యము తెచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ 3 మన పట్ల జరగాలంటే, ఒకటి చెప్పండి, ఈ 3 కావాలి మనకి. మేలు కావాలి. ఎంతమందికి మేలు కావాలి? అందరికి మేలు కావాలి. రెండవది ఆశీర్వాదం. మూడవది, ఈ 3 మనకు కావాలంటే మనం 3 చేయాలి. ఏం చేయాలి? ఒకటి, దేవుని వాక్యముతో జీవించాలి. రెండవది, దేవుని సన్నిధితో మనము ఉండాలి. మూడవది, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మనము ఉండాలి. మళ్ళీ ఆదివారం అడుగుతా, నేను అందరి ముందు అడుగుతా. ఆదివారం అందరూ వస్తారు కాబట్టి అందరి ముందు అడుగుతా కదా. ఈ 3 దేవుని వాక్యముతో జీవించే వారికి, దేవుని సన్నిధిలో ఉండేవారికి, దేవునికి ఇష్టలుగా ఉండే వాళ్ళకి దేవుడు ఏమిస్తానన్నాడు? ఏమిస్తాన్నాడు? ఒకటి, నీకు మేలు చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది, నీకు సమాధానము కలుగు చేస్తాను. కాబట్టి ఈ 3 మన పట్ల జరగాలంటే మనము దేవుని యందు భయభక్తి కలిగి మనము జీవించాలి. మన యొక్క వాగ్దానం ఏది చెప్పండి? 2 సామ్యుయేల్ 7:28 కదండి. 2 சாமுவேல் 7ஆம் அதிகாரம் 28வது வசனம். டிசம்பர் மாசத்துல ஆண்டவர் குறித்த ஒரு வாக்கு தத்தது இல்லையா? దేవుడు ఈ వాగ్దానము ద్వారా, ఈ వాక్యము ద్వారా మనలను దేవుడు ఆశీర్వదించి అనేకమైన మేలులతో మనల్ని నింపును గాక. అనేకమైన మేలులతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అనేకమైన మేలులతో దేవుడు మనల్ని సమాధానంతో నడిపించును గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. దేవుడి